నీరజ్ చోప్రాతో ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారంపై మను పాకర్ క్లారిటీ ఇచ్చింది. నేను కూడా ఈ రూమర్స్ విన్నానని, వీటిపై నన్ను క్లారిటీ ఇవ్వనివ్వండని మను బాకర్ అన్నారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. నీరజ్తో మాట్లాడింది వాస్తవమేనని ఒప్పుకున్నారు. కానీ దాన్ని అనుకోకుండా ఎవరో వీడియో తీశారని, మా మధ్య అంతగా ఇంటరాక్షన్ లేదని చెప్పారు. వివిధ పోటీలు, ఈవెంట్లలో ఎదురుపడినప్పుడు సరదాగా పలకరించుకుంటామని మను తెలిపారు. అంతేకాని మేమిద్దరం ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలన్నీ అవాస్తవమని తేల్చి చెప్పారు. అయితే మా అమ్మ నీరజ్తో మాట్లాడినప్పుడు నేనక్కడ లేనని, కాబట్టి వారిద్దరి మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందో తాను చెప్పలేనని మను బాకర్ పేర్కొన్నారు. అయితే పారిస్ ఒలింపిక్స్లో 2 పతకాలు సాధించి రికార్డు సృష్టించడంతో మను బాకర్ పేరు ప్రస్తుతం మారుమోగిపోతోంది. ఈ 22 ఏళ్ల అమ్మాయికి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఆమె ఏం మాట్లాడినా, ఏం చేసినా అది ట్రెండింగ్లోకి వచ్చేస్తోంది. అయితే ఈ క్రమంలోనే స్టార్ జావెలిన్ థ్రోయర్, పారిస్ ఒలింపిక్స్ లో రజత పథక విజేత నీరజ్ చోప్రాతో మను బాకర్ కలిసి ఉన్న వీడియో ఇటీవలే వైరల్ అయింది. దీంట్లో ఇద్దరు సిగ్గుపడుతూ సంభాషణ సాగిస్తున్నట్లుగా కనిపించింది. దీనికి తోడు మను తల్లి నీరజ్ తో మాట్లాడడం, తలపై చోప్రా చేతిని ఉంచి ఒట్టు తీసుకున్నట్లుగా కనిపించడంతో సామాజిక మాధ్యమాల్లో ఊహాగానాలు వేరే స్థాయికి వెళ్లిపోయాయి. మనుతో నీరజ్ ప్రేమలో ఉన్నాడని, అతడితో ఆమె పెళ్లి జరిగే అవకాశాలున్నాయన్నట్టు వార్తలు మొదలయ్యాయి. తమ కుమార్తెను పెళ్లి చేసుకోవాలని నీరజ్ను మను అమ్మ కోరినట్లు ఇంకొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. వీటన్నింటినీ ఇప్పటికే మను బాకర్ కుటుంబ సభ్యులు ఖండించగా, తాజాగా మను బాకర్ కూడా నీరజ్తో ప్రేమ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది. ఇక పారిస్ ఒలింపిక్స్లో మను 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో 3వ స్థానంలో నిలిచి కాంస్య నెగ్గింది. ఆ తర్వాత మరో షూటర్ సరబ్జోత్ సింగ్తో కలిసి 10 మీటర్ల పిస్టల్ మిక్స్డ్ డబుల్స్లో కాంస్య పథకం సాధించింది. పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో శ్రీజేష్తో కలిసి భారత పతాకధారిగాను మను బాకర్ వ్యవహరించింది.